మంచి మాటలను ఎవరు చెప్పినా వినాలి, కానీ చెడు మాటలను సొంతవారు చెప్పినా కూడా వినకూడదు. గుర్తుంచుకోండి, విధిరాతను ఎదిరించగల శక్తి మనం చేసే పనులను బట్టి ఉంటుంది. మంచి పనులు చేస్తే మన తలరాత ఎలా ఉన్నా సరే ఏదో ఒకరోజు మనకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. అదే చెడ్డ పనులు చేస్తే మన తలరాత ఎంత గొప్పగా ఉన్నా సరే ఏదో ఒకరోజు పతనం అనేది తప్పదు. గుర్తుంచుకోండి. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది అంటారు. అర్థమైందనుకుంటా. ఎదుటి వారిని ఏడిపించడం ఎలానో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ దేవునికి తెలుసు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి పనికి వారి యొక్క ప్రతిఫలం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. మంచి కర్మలకి మంచి, చెడు కర్మలకి చెడు. నువ్వు చేసే మంచిని నువ్వు మర్చిపోయినా ఆ దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. నువ్వు చేసే పాపాలను ఆ దేవుడు మర్చిపోయినా కర్మ మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. అర్థమైందనుకుంటా. కోపంతో మనం సాధించేది ఏదీ లేదు. మన అనుకున్న వారిని కాని వారిగా చేసుకోవడం తప్ప. ఏ పని అయినా కూడా గర్వంతో ఏమీ సాధించలేము. అందరిలో ఒంటరిగా మిగలడం తప్ప. తప్పు మీది కానప్పుడు ఎవరి దగ్గర మీరు తరలించుకోవాల్సిన పని లేదు. కానీ తప్పు మనదైతే మాత్రం క్షమాపణ చెప్పడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించకండి. అర్థమైందనుకుంటా. అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ మనది కాని రోజు మనం మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నింటికీ సమాధానం చెప్పాలి. గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తుందా అంటే అది మన మూఢనమ్మకమే. ఎవరు చేసిన కర్మ అది మంచైనా చెడైనా వారే అనుభవించక తప్పదు. ఎందుకంటే ఎవరి పాపపుణ్యాలు వారికి మాత్రమే సొంతం. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు సంక్రమిస్తుంది అనడంలో ఏమాత్రం నిజం లేదు. అబద్ధం, ఇంకా కపటం, శౌర్యం, హింస, మోసం మొదలైనవన్నీ కూడా మన జీవితంలో కలుషితం చేసే కర్మలు. ఒక అమ్మాయికి వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు కావాలా లేదా భర్త కావాలా అంటే తాను భర్తే కావాలి అంటుంది. అదే పిల్లలు కావాలా భర్త కావాలా అంటే భర్తే కావాలనుకుంటుంది. కానీ భర్తకు మాత్రం వీళ్ళిద్దరి తర్వాతే భార్య ఉండాలనుకుంటారు. అవునా? మన జీవితం దేనిపై నడుస్తుంది అంటే ధనం పైన, వైభవం పైన, శ్వాస పైన కాదు. ఈ జీవితం విశ్వాసం పైనే నడుస్తుంది. విశ్వాసం అంటే మనం ఇంకా మన వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ విశ్వాసం పోతుందో అప్పుడు మనసులు విరిగిపోతాయి. దాని తర్వాత వారు ఏమీ చెయ్యలేరు. అప్పుడు అలాంటి సమయంలో మనం ఏం చెయ్యాలి అంటే ఈ 3 పనులు మీరు చెయ్యాల్సి ఉంటుంది. మొదటిది ప్రేమ. మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో దానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ క్షమించమని అడగటంలో మాత్రం ఎప్పుడూ మీరు ఆలోచించకూడదు. ఇక రెండవది విశ్వాసం. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి యొక్క నమ్మకాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోకండి. ఇక మూడవది తోడు. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి తోడు మీతో ఎప్పటికీ ఉంటుందని నమ్ముతారో
వారి దగ్గర మీరు ఎప్పుడూ కూడా ఏదీ దాచిపెట్టకూడదు. ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో వారి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. గుర్తుంచుకోండి. ఏ కార్యం అయితే మీరు శ్రద్ధ పెట్టి చేస్తారో ఆ కార్యం ఖచ్చితంగా మనకి ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. అయితే మీరు మీ లక్ష్య మార్గాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకండి. వివేకంతో, మీ మనస్సాక్షితో మీరు అనుకున్న లక్ష్యం ఏదైనా సరే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. గుర్తుంచుకోండి. నీకంటూ ఈ ప్రపంచంలో ఎవరున్నారు? నవ్వుతూ సమాధానం చెప్పు. సమయం బాగుంటే అందరూ నీ వాళ్ళే, లేదంటే ఎవరూ లేనట్టే అని అనుకోండి. నీకు బాధ అనిపించినా, బరువు అనిపించినా సరే సమయంతో పాటు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది.